ఎప్పుడూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పూసుకునే ఇద్దరు నేతలు ఆ ఒక్క విషయంలో మాత్రం ఏకమవటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఛాన్స్ దొరికితే విరుచుకుపడుతుంటారు. అలాంటిది దేశవ్యాప్తంగా జూలై 17న పోలైన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పోటీగా నిలబడ్డ వాళ్లలో ఒకే అభ్యర్థికి ఇద్దరు నేతలు వాళ్ల ప్రజాప్రతినిధులు ఓట్లు వేయటం గమనించాల్సిన విషయం. ఇది ఒక రకంగా చరిత్ర సృష్టించడమే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ లో అది రుజువైపోయింది. ఈ ఫలితాల్లో ఆసక్తికర విషయాలు తెలిసాయి. అదేంటంటే, ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్లు రాష్ట్రపతి పదవికి పోటీలో ఉండగా, మొదట పార్లమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ ను లెక్కించిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి మొదలైన రాష్ట్రాల బాక్సుల్ని ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రౌండ్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఆంధ్రప్రదేశ్ బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్ పూర్తయింది. ఈ కౌంటింగ్లో రామ్నాథ్కు 4,79,585 ఓట్లు పోలవగా, మీరా కుమార్కు 2,04,594 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్కు ఓటు వేయలేదు. ఏపీలో ఓట్లు మొత్తం గంపగుత్తగా రామ్నాథ్కే పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులపై గుర్రుగా ఉందట. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895 మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇదే రికార్డు పోలింగ్ అట. కోవిడ్కు దాదాపు 70% ఓట్లు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. సరే, ఇక ఏపీలో ఆ ఒక్క విషయంలో బాబు, జగన్ మొత్తానికి ఒకటైపోయారు అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.